ఐహిక విచారముల వల్ల, గొంతెమ్మ కోరికల వల్ల, ధనాపేక్ష వల్ల నువ్వు కలిగి ఉన్న విలువైనటువంటి ఆత్మీయతను, రక్షణను, సాక్ష్యమును, సేవను, దేవునికి ఇచ్చిన కుటుంబాన్నే, బిడ్డలను చేతులలో పాడు చేసుకున్నావు. ముళ్ళ పొదలలో వెత్తబడినటువంటి వారు, వెత్తబడినటువంటి నేలను పోయిన వారు ఎవరయ్యా అంటే ఐహిక కొంతకాలం బాగానే ఉంటారట. కాలం గడిచిన కొలది కోరికలు పెరిగిపోతాయట, ఆలోచనలు పెరిగిపోతాయట, లోకాశలు వచ్చేస్తాయట, ధనాపేక్ష వచ్చేస్తుందట, మోసపూరితమైన మనసు వచ్చేస్తుందట, భోగాల వైపు మనసు మల్లుతుందట. ఫలితంగా ఫలించాల్సిన సమయంలో ఈ కోరికలన్నీ పెరిగిపోయి ఫలించవలసిన నీ జీవితాన్ని అణిచివేస్తాయి.